వీడియో స్టార్ట్ చేసే ముందు నేను అడిగే 2 క్వశ్చన్స్ కు ఆన్సర్ చేయండి. ఒకటి, ఈ మధ్య ఆర్బీఐ మన దేశంలో ఉన్న టాప్ 3 సేఫెస్ట్ బ్యాంక్స్ ఏంటో చెప్పింది, అవి మీకు తెలుసా? 2, షేర్లలో ఇన్వెస్టింగ్ విషయానికి వస్తే లార్జ్ క్యాప్స్, మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ ఈ మూడింటిలో ఏవి ఎక్కువ రిటర్న్స్ ఇస్తాయి అనేది మీకు తెలుసా? మొదటి దానికి ఆన్సర్ ఏంటంటే మన దేశంలో ఉన్న టాప్ 3 సేఫెస్ట్ బ్యాంక్స్ ఏంటంటే ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ. ఇక రెండవ దానికి ఆన్సర్ ఏంటంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే షేర్స్ ఏంటంటే మొదటగా స్మాల్ క్యాప్స్, నెక్స్ట్ మిడ్ క్యాప్స్, ఆ తర్వాత లార్జ్ క్యాప్. అయితే వీటిలో రిస్క్ కూడా స్మాల్ క్యాప్స్ లో ఎక్కువగా, మిడ్ క్యాప్స్ లో కొంచెం తక్కువగా, లార్జ్ క్యాప్స్ లో ఇంకా కొంచెం తక్కువ రిస్క్ ఉంటుంది. అయితే మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ లో నుండి మంచి మొమెంటం ఉన్న స్టాక్స్ సెలెక్ట్ చేస్తూ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గ్రోత్ కోసం ఎన్ఎస్సి ఒక ఇండెక్స్ తయారు చేసింది. దాని పేరు నిఫ్టీ మిడ్ స్మాల్ క్యాప్ 400 మొమెంటం క్వాలిటీ 100. మనం ఈ వీడియోలో చెప్పుకోబోయే కొత్త ఎన్ఎఫ్ఓ ఏదైతే ఉందో అది ఇదే ఇండెక్స్ రెప్లికేట్ చేస్తుంది. ఆ ఎన్ఎఫ్ఓ ఏంటంటే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఎన్ఎఫ్ఓ మిడ్ స్మాల్ క్యాప్ 400 మొమెంటం క్వాలిటీ 100 ఇండెక్స్ ఫండ్. దీంట్లో ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తారంటే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ మొత్తంగా 150 మిడ్ క్యాప్స్ ఉంటే అందులో నుండి టాప్ 50 మిడ్ క్యాప్స్, మొత్తంగా 250 స్మాల్ క్యాప్స్ ఉంటే అందులో నుండి టాప్ 50 స్మాల్ క్యాప్స్ తీసుకొని మొత్తం 100 కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ ఫండ్ లో ఫండ్ మేనేజర్ యొక్క జోక్యం గానీ, పక్షపాతం గానీ ఎటువంటిది ఉండదు కాబట్టి ఈ ఫండ్ ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో ఎంచుకున్న స్టాక్స్ అన్ని ఆర్థికంగా స్థిరత్వం కలిగి ఉండేవి, మార్కెట్ లో ఉన్న ఆటుపోట్లను తట్టుకునేవి, అలాగే ఎక్కువ గ్రోత్ పొటెన్షియల్ ఉన్న స్టాక్స్ అని చెప్పుకోవచ్చు. అలాగే అవి గత 6 నెలలు 12 నెలల కాలంలో ఎక్కువ రిటర్న్స్ ఇచ్చి ఉన్నవి. ఈ ఎన్ఎఫ్ఓ ఫాలో అవుతున్న ఇండెక్స్ ఏదైతే ఉందో దాన్ని నిఫ్టీతో కంపేర్ చేస్తే రిటర్న్స్ ఎలా ఉన్నాయనేది ఇక్కడ చూడొచ్చు. గత 5 సంవత్సరాల రిటర్న్స్ చూస్తే ఈ ఇండెక్స్ 33.6% రిటర్న్స్ ఇచ్చింది. గత 10 సంవత్సరాల రిటర్న్స్ కనుక చూస్తే ఈ ఇండెక్స్ 22.5% రిటర్న్స్ ఇచ్చింది. 2014లో ₹1,00,000 మీరు ఇండెక్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంటే ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత అది 7,60,000 అయి ఉండేది. అంటే 7.6x రిటర్న్స్ అనమాట. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఎన్ఎఫ్ఓ కూడా ఇదే రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే ఇది కూడా సేమ్ ఇండెక్స్ ఫాలో అవుతుంది కాబట్టి. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ అంటే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ గురించి మనం మాట్లాడుకుంటే దీన్ని ప్రమోట్ చేసింది ఐసిఐసిఐ బ్యాంక్ లిమిటెడ్, ఇంకా ప్రుడెన్షియల్ కార్పొరేషన్ హోల్డింగ్స్ లిమిటెడ్. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయిన మొట్టమొదటి ఇన్సూరెన్స్ కంపెనీ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ అని చెప్పొచ్చు. 2024 సెప్టెంబర్ 30వ తేదీ వరకల్లా ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ యొక్క ఏయుఎం అంటే అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ దాదాపుగా 3,20,000 కోట్లుగా ఉంది. అంటే ఇది ఒక ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అయిన కంపెనీ అని మనకు అర్థమవుతుంది. ఈ ఫండ్ మిడ్ స్మాల్ క్యాప్ 400 మొమెంటం క్వాలిటీ 100 ఇండెక్స్ ఫండ్ అనేది ఈ ఇండస్ట్రీలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టబడింది. ఈ ఎన్ఎఫ్ఓ యొక్క చివరి తేదీ 1 డిసెంబర్ 2024 గా ఉంది. అంటే ఇంకా 5 రోజులు మాత్రమే ఉంది కాబట్టి మీరు త్వరపడాల్సి ఉంటుంది. పాలసీ బజార్ ఈ ఫండ్ కు అఫీషియల్ పార్ట్నర్ గా వ్యవహరిస్తూ ఉంది. ఈ ఫండ్ యొక్క ఎన్ఏవి ₹10 ఉంది. మీరు నెలకు కేవలం ₹2,500 కూడా ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఎన్ఎఫ్ఓ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు మంచి రిటర్న్స్ రావడంతో పాటు మీరు కట్టే మంత్లీ ప్రీమియం కు 120 రెట్ల లైఫ్ కవర్ లభిస్తుంది. ఇక ట్యాక్స్ బెనిఫిట్స్ విషయానికి వస్తే మీరు కట్టే ప్రీమియంస్ పై సెక్షన్ 80C బెనిఫిట్ ఆల్రెడీ ఉంది. అంతేకాక మెచ్యూరిటీ తర్వాత వచ్చే అమౌంట్ పై సెక్షన్ 10(10)(d) ప్రకారం ఎటువంటి ట్యాక్స్ పడదు. ఒకవేళ మీరు సంవత్సరానికి కట్టే ప్రీమియం ₹2.5 లక్షల లోపు ఉంటే. అంతేకాదు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇల్లు ప్లాన్ సిగ్నేచర్ అజ్యూర్ లో ఉండే ఒక గొప్ప ఫీచర్ ఏంటంటే ఈ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసిన వ్యక్తి దురదృష్టవశాత్తు మరణిస్తే ట్రిపుల్ బెనిఫిట్ అందజేయబడుతుంది. అందులో ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే భవిష్యత్తులో కట్టాల్సిన ప్రీమియంస్ అన్ని కంపెనీ భరిస్తుంది. అంతేగాక మెచ్యూరిటీ తర్వాత మొత్తం పేఅవుట్ ఆ కుటుంబానికి అందజేయబడుతుంది. సెకండ్ బెనిఫిట్ ఏంటంటే నామినీకి లైఫ్ కవర్ అందజేయబడుతుంది. అది ఎంత ఉంటుందంటే సంవత్సరానికి కట్టే ప్రీమియం కంటే 10 రెట్లు లేదా నెలవారీ ప్రీమియం కు 120 రెట్లు. థర్డ్ బెనిఫిట్ ఏంటంటే వారి ఫ్యామిలీకి రాబోయే 10 సంవత్సరాల పాటు మంత్లీ ఇన్కమ్ అందజేయబడుతుంది. అది ఎంత ఉంటుంది అంటే లైఫ్ కవర్ లో 10% ఉంటుంది. పాలసీ టర్మ్ అయిపోయే వరకు అది ప్రతి సంవత్సరం చెల్లించబడుతుంది. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఎన్ఎఫ్ఓ మిడ్ స్మాల్ క్యాప్ 400 మొమెంటం క్వాలిటీ 100 ఇండెక్స్ ఫండ్ లో కేవలం మన దేశంలో ఉన్నవారు మాత్రమే కాక ఎన్ఆర్ఐలు కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎన్ఆర్ఐ కస్టమర్స్ విషయానికి వస్తే వారు ఈ ఫండ్ లో ఎంత మొత్తమైన ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఇండియా అభివృద్ధిలో పాలు పంచుకోవచ్చు. ఉదాహరణకు ఒక ఎన్ఆర్ఐ ఈ ప్లాన్ లో నెలకు ₹18,000 ఇన్వెస్ట్ చేశాడు అనుకోండి, అతడు దాదాపు ₹3 కోట్ల వరకు రిటర్న్స్ పొందే అవకాశం ఉంది. ఇప్పటిదాకా మీరు ఒక గొప్ప స్ట్రాటజీ ఉన్న ఫండ్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశం గురించి తెలుసుకున్నారు. ఇందులో మీరు ఇన్వెస్ట్ చేయాలంటే వీడియో క్రింద డిస్క్రిప్షన్ ఉన్న లింక్ ను కానీ లేదా పిన్నుడ్ కామెంట్స్ వచ్చిన లింక్ ని క్లిక్ చేసి మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ
దీన్ని స్టార్ట్ చేయొచ్చు. అయితే ఈ అవకాశం ఇంకా కేవలం 5-6 రోజులు మాత్రమే ఉంది. అంటే డిసెంబర్ 1వ తేదీ వరకు మాత్రమే ఉంది. కాబట్టి మీరు వెంటనే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి.